సో గురుగారు అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎన్నో బాధలు పడ్డారు. చాలా రోగాలు, రెస్టులు, కష్టాలు, నష్టాలు, కన్నీళ్ళు అయిపోతుంది ఇక 2025. సో కొంగొత్త ఆశలతో 2026లో అడుగు పెడుతున్నాం. ఎస్. సో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? మీరు ఏం హోప్ ఇస్తున్నారు? ఎవరు బాగుపడతారు? ఎవరు బాధపడతారు? అందరూ బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా yes. అందరూ కానీ బాగుండాలి. ఎందుకంటే గ్రహగతుల్ని మనం ఏం మార్చలేం కదా. కర్మ ఫలితాన్ని మనం మార్చలేము. అంత కర్మ అనుభవించాల్సిందే ఎవరైనా. అయితే ఇక్కడ అంత సమయం మనకు లేదు. ఒకసారి సపరేట్గా ఆ 12 రాశి ఫలాలకు సంబంధించినవి ఒక్కొక్కటి సపరేట్గా చేసుకుందాం. ఓకే. కానీ ఇందులో టూకీగా మెయిన్ పాయింట్స్ మనం చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఎందుకంటే మొన్నటి తుఫాను హెచ్చరికలో ఆంధ్రాలో వారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఎంతో ఉపయోగపడింది. అదొక రెమెడీ వారు చేసింది. అట్లనే 100% అంతటి తుఫాను వస్తుంది అంటే వారు ముందు జాగ్రత్త చర్యలు ఎన్నో చేశారు. అలాంటిదే మనం ఎవరికి కూడా ఏం కాదు. చేసుకోవాలి. ఎస్. 2026లో పెను సంచలనాలు ఉండబోతున్నాయి కొన్ని రాశుల వారికి. సెలబ్రిటీ రేంజ్లో సీక్రెట్ విషయాలు బయటికి రాబోతున్నాయి. విన్నరా? కొందరి ప్రేమ వివాహాలు కాస్త రద్దు కాబోయే పరిస్థితులు ఉన్నవి. అదేవిధంగా కొందరి పర్సనల్ విషయాలు బయటికి వచ్చే పరిస్థితి ఉంటుంది. వీటిని కూడా మీ ద్వారానే మనం బయట పెడదాం త్వరలో. ఒక పెద్ద మొత్తంలో రాజకీయంలో మార్పులు చేర్పులు 100% జరగబోతున్నాయి. మామూలు కాదు ఇక అచ్చా. తెలుగు రాష్ట్రాలలో పెద్ద మొత్తంలో. అదేవిధంగా ఒక సీనియర్ రాజకీయానికి సంబంధించినటువంటి వ్యక్తికి కొంత ఆరోగ్యం క్షీణించేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మన జాతిపితకి ఏం బాధ లేదుగా. సినీ ఇండస్ట్రీలో ఒక ప్రముఖ ఒక మనకు ప్రొడ్యూసర్ రిలేటెడ్ వారి ఇంట్లో ఐటీ రైడ్లు కావచ్చును, లేదా ఇలాంటివి కొన్ని జరిగేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకను ఒక సినీ సంబంధిత హీరోయిన్ తన జీవితంలో జరిగినటువంటి ఇబ్బందులు కానీ లేదా ఇంకేమైనా కొంత తొందరపాటు స్వభావంతో బయటికి వచ్చి ఒక యాంకర్ కానీ, టీవీలో ప్రసారమయ్యే యాంకర్స్ కావచ్చును, సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారు కావచ్చును, ఒక సైడ్ క్యారెక్టర్స్ కావచ్చును, ఎవరైనా సంచలనమైనటువంటి నిజాలు బయట పెట్టబోతున్నారు. అదేవిధంగా కొంత డ్రగ్ రిలేటెడ్ మళ్ళీ కొంత ఇబ్బందికి తెరలేపే పరిస్థితి ఉన్నది. గురుగారు ఈ మధ్య అందరు జ్యోతిష్యులు చెప్పారు, బహుశా మీరు కూడా చెప్పారేమో, 2000 అంటే ఈ సంవత్సరం నవంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మారతాడు, వేరే కొత్త సీఎం వస్తాడు. నేనేం చెప్పలేదు. మీరు చెప్పలేదా? పేర్లు వద్దు, ఇక్కడ పేర్లు వద్దు. ఎందుకు అంటే ఏది ఏమిటి అనేటువంటిది మనం తర్వాత మాట్లాడదాం. నేను ఫర్దర్గా మీకు ఇచ్చేటువంటి దాంట్లో తప్పకుండా కూడా. ముఖ్యంగా ద్వాదశ రాశులు, అన్నిటికంటే ముఖ్యంగా ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులు. కృతజ్ఞతలు గురుగారు మనకు ప్రేక్షకుల తరఫున. తప్పకుండా సేమ్ టు యూ. మనకు రాబోయే ఇప్పుడు ప్రజెంట్గా విశ్వావసనామ సంవత్సరంలో ఉన్నాం. మనకు అది ఏప్రిల్ నెలలో అమావాస్య తర్వాత మనకు పరాభవ నామ సంవత్సరము అనేటువంటిది రాబోతూ ఉన్నది. అవునా? ఎస్. ఓకే. ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో విపరీతమైనటువంటి గొడవలు, జాగ్రత్తగా ఉండండి. ప్రజలకు అదేవిధంగా రాజకీయంలో పనిచేసేటువంటి అంటే రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి కక్ష సాధింపులు కావచ్చును, లేదా కొన్ని గొడవలు కానీ, ప్రజలు ఈ యొక్క పోరాట దిశగా కానీ, అంటే స్ట్రైకులు కానీ, వ్యతిరేకత అలాంటివి ఉండబోయేటువంటి పరిస్థితి ఉంటుంది. గురుగారు మీరు చెప్పేది ఏప్రిల్ నుంచా జనవరి నుంచా? 2026 జనవరి నుండే ఇక. కానీ సంవత్సరం పేరు అది అని చెప్పాను. ఇక జనవరి నుండి డిసెంబర్ వరకు, జనవరి నుండి మనకు డిసెంబర్ వరకు కూడా ఆ విధంగా ఉండబోతున్నది. కొంచెం జాగ్రత్త. ప్రజలల్లో ఈగో ఫీలింగ్ కానీ, నేనే గొప్ప అనేటువంటిది కానీ, ఈగోలతో చచ్చిపోయే పరిస్థితి ఉంది ఇక 2026లో. నేనని ఆ విధంగా కొంత ఇమ్యూనిటీ తక్కువ అవ్వడం కానీ, ఒక రకమైనటువంటి
టైఫాయిడ్ రిలేటెడ్ కానీ డెంగ్యూ రిలేటెడ్ కానీ ఇలాంటివి కొంత మనకు వచ్చే అవకాశాలు, అధికంగా జ్వరాలు కానీ లైక్ ఇలాంటివి ఉండేటువంటి పరిస్థితులు ఉన్నవి. అది మనకు సుమారుగా జూన్, జూలై, ఆగస్టు ప్రాంతంలో. అదేవిధంగా ఈసారి ఎండలు మామూలుగా ఉండయి. ఇప్పుడే దంచుకొడుతుందే గురూజీ. వడదెబ్బలకు ఇక మనకు దెబ్బలు అవుతుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. గొడవలు జరిగేటువంటి పరిస్థితులు ఉంటవి. ఇంట్లో భార్యాభర్తలకు కలహాలు బాగా ఉండబోతున్నవి. అదేవిధంగా ఎవరైతే 1వ తారీఖు, 10వ తారీఖు, 28వ తారీఖు జన్మించారో వారికి ఒక పదవి దక్కబోతున్నది. జనవరి 1 గురుగారు. వారికి ఒక అదృష్టం రాబోతున్నది. వారికి ఒక అద్భుతమైనటువంటి యోగం ఏర్పడబోతున్నది. ఆహా సూపర్ అనుకునేటువంటి ఒక పని మాత్రం వీరికి జరగబోతున్నది. ఖచ్చితంగా సంతోషం గురుగారు, ఖచ్చితంగా. విన్నారా? ఇక ఎవరైతే 8, అదేవిధంగా 17, 26 నెంబర్ 8 ఇది మాత్రము డేంజర్ జోన్. ఈ డేట్స్లో ఉండేటువంటి వారు ఇన్వెస్ట్మెంట్స్ కానీ వివాహాలు చేసుకునే సందర్భంలో కానీ ఇలాంటివి కొన్ని చూసుకొని ముందుకు వెళితేనే బాగుంటుంది. ఇట్లా ఇంకా చాలా ఉన్నవి విషయాలు మనం ఎస్పెషల్లీ సపరేట్గా చేసుకుందాము. ముందుగా నాకు ఈ ద్వాదశ రాశులది కొంచెం సంక్షిప్తం. ముందుగా మేషరాశి గత 10 నెలల నుండి కూడా చాలా నెగిటివ్ ఇంపాక్ట్తో ఉన్నారు మేషరాశి వారు. గడిచిన రోజులు ఆరోగ్యపరంగా కానీ మానసికంగా కానీ స్థాన చలనాలు కానీ ప్రదేశ మార్పులు కానీ భార్యాభర్తలలో కొంత గొడవలు కానీ వివాహ సంబంధాల కోసం ఎదురు చూడడం కావచ్చును, అదేవిధంగా వచ్చినటువంటి డబ్బు తిరిగి రాకపోవడం కావచ్చును. ఇలాంటివి ఎన్నో ఒక ఛాలెంజ్గా ఉంది వీరికి. అసలు ఏంటిది ఇది? నాకే ఇప్పుడు 10 మంది కలిసి ఒక ల్యాండ్ కొన్నారు. అందులో ఈ మేషరాశి వారు ఒకరు, ఈయనకి రిజిస్ట్రేషన్ కాలేదు, ఆ 9 మందికి అయినాయి. లేదా ఈ 10 మందికి డబ్బులు రిటర్న్ వచ్చినాయి. వాళ్ళు ఈ 10 మందిలో 9 మందికి అద్భుతంగా సేల్ అయింది ల్యాండు, ఇతని ఒక్కంది సేల్ కాలే, అట్లనే ఆగిపోవడం కానీ. లేదా అనురాధ, అనుకృష్ణ, అంకిత్, అంజని, అదేవిధంగా అరుణు, అశోకు ఈ పేర్లతో ఉండేటువంటి ఏ అక్షరంతో ఉండేటువంటి కంపెనీలు కానీ ఏ అక్షరంతో ఉండేటువంటి మనకు సుమారుగా సంస్థలు కానీ పేర్లు కానీ గతంలో కూడా చెప్పాం మనం. ఏ అక్షరంతో ఉండేటువంటి వారు జాగ్రత్తగా ఉండండి అని. మనకు అహ్మదాబాదు అదేవిధంగా మన ఫ్లైట్ క్రాష్ అవ్వడం జరిగింది. అది అహ్మదాబాదు ఏ అక్షరమే, ఈ ఫ్లైట్ పేరు కూడా ఏ అక్షరంతోనే మొదలైంది. అవును, ఎయిర్ ఇండియా ఇది ఏ అక్షరము, అది ఏ అక్షరము. విన్నరా? నేను 2024 నవంబర్, డిసెంబర్లోనే చెప్పా ఇది 25లో జరుగుతాయి ఇట్లాంటి ప్రమాదాలు, జాగ్రత్తగా ఉండండి అని. సో 2025లో ఆ ఫ్లైట్ అంటే జనరల్గా చెప్తున్నా, నేను చెప్పానా జరిగిందని కానీ మన అక్యురేట్గా ప్రిడిక్షన్ అది. మనం వెళ్ళి ఎయిర్పోర్ట్లో కూర్చొని ఎయిర్పోర్ట్లో జరుగుతుందని చెప్పడం కాదు, జస్ట్ అక్యురేట్ అది అంతే. సో ఇప్పుడు ఈ 2026 వీరిది ఎక్సలెంట్గా ఉండబోతుంది. 25లో మైనస్ జరిగింది, 26లో వీరు మొత్తం ఏలబోతున్నారు. ఓకే, వీరు మొత్తం ఈ ఏ అక్షరము, ఈ మనకు ఎయిర్ ఇండియా కావచ్చును, అమెరికా కావచ్చును. అమెరికాలో ఎంత ఇబ్బందులు ఎదురవుతున్నారో మన తెలుగు ప్రజలు ఉద్యోగరీత్యా, ట్రంప్ చాలా ఇబ్బందులు చేస్తున్నారు కదా. 2026లో అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు, హమ్మయ్యా అనుకునే పరిస్థితి ఉంటుంది. ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పేదంతా మేషరాశి వారికి సంబంధించి. మేషరాశి రైట్. ఇక లా అక్షరం ఆల్సో ఆరోగ్య సమస్యలతో కానీ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వారికి ఒక స్థానచలనము, ప్రదేశ మార్పు కానీ ఒక స్టెబిలిటీ అనేటువంటిది ఏర్పడబోతున్నది. ఒక అవకాశము మీకు రాబోతున్నది, అందిపుచ్చుకోండి మేషరాశి.